చదువు అయిపోయింది, తర్వాత ఏంటి అని బస్సులో కూర్చొని ఆలోచిస్తుందో యువతి. పక్క సీట్లోని బామ్మగారి పలకరింపుతో ఈ లోకంలోకి వచ్చింది. పేరు, ఊరు, చదువు వివరాలన్నీ కనుక్కుంటుంది బామ్మగారు. విసుగ్గా ఉన్న సమాధానాలు ఇస్తూ వెళ్ళిందామె. కొద్దిసేపయ్యాక ప్రశ్నలు ఆగిపోయాయి. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది. ఇంతలో బామ్మగారు, నాతో మాట్లాడటం నీకు బోర్ అనిపిస్తుంది కదూ అని అడిగింది. ఆ మాటకి కంగు తిందామె. లేదని వారించబోయింది. కానీ ఆ పెద్దావిడ, నీ వయసు దాటొచ్చా కాబట్టి నీ మనసు చదవగలను. ఇక ఇంట్లో నాకు ఈ పరిస్థితి కొత్త కాదు కాబట్టి నువ్వు కాదన్నా అదే నిజం అంది. ఆమె విశ్లేషణకి మరి మాట్లాడలేకపోయింది ఆ అమ్మాయి. మనసులో అపరాధ భావన. పాపం పెద్దావిడ. నవ్వుతూ సమాధానం చెప్పాల్సింది అనిపించి మాటల్లోకి దిగింది. వివరాలన్నీ టకటకా అడిగింది. బామ్మ చెప్పింది. అయినా ఆ సంభాషణ తృప్తినివ్వలేదు. అందుకని, జీవితంలో మీరు పశ్చాత్తాపపడే సందర్భాలు ఉన్నాయా అని అడిగింది ఆ యువతి. దానికి ఆ బామ్మ కాసేపు ఆలోచించి, పిల్లలతో ఎక్కువ సమయం గడపాల్సిందేమో, వాళ్ళకి ఇంకా ప్రేమను పంచాల్సింది, భవిష్యత్తు పేరుతో పుస్తకాలే కాదు అనుబంధాలను చదివించాల్సింది, అది తర్వాత తరానికి కొనసాగేది. అప్పుడు వాళ్ళు భవిష్యత్తులో నాలా ఒంటరి భావనతో మిగలరు. ఏ సాయం అడుగుతారో, ఎక్కడ మోసం చేస్తారో అనుకోకుండా పక్కవారిని ఇంకాస్త ప్రేమించాల్సింది. మనల్ని ప్రేమించేవారి ప్రేమను గ్రాంటెడ్గా తీసుకోకుండా వాళ్ళు చెప్పింది ఓపిగ్గా విని వీలైనంత సమయం గడపాల్సింది అంటూ ముగించిందామె. అనవసరంగా బాధ పెట్టినట్లు ఉన్నానే అనుకున్న ఆ అమ్మాయి ఆమె మూడ్ మార్చాలనుకొని, జీవితంలో ఆనంద క్షణాలు ఏవని అడిగింది. చదువుకునే రోజులు, ఉద్యోగంలో చేరిన తొలినాళ్ళు, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అత్యంత ఆనందకర క్షణాలన్న ఆ బామ్మ మాట విని ఆశ్చర్యపోయిందా యువతి. నిద్ర, స్వేచ్ఛ ఉండవు, మనకంటూ సమయం ఉండదు కదా అంటే ఆ బామ్మ చెప్పింది, చాలామంది పదవీ విరమణ తర్వాత ఆనందంగా గడిపేయాలనుకొని పరుగు తీస్తారు. నిజానికి పోటీపడి చదవటం, ఉద్యోగం కోసం కష్టపడటం, పిల్లలతో ఉరుకులు పరుగులు, అప్పుడవి కష్టంగా తోస్తాయి. కానీ ఇప్పుడు అవే ఆనందంగా అనిపిస్తున్నాయి అంది బామ్మ. ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో అసంతృప్తి మామూలే. కానీ ప్రేమించేవారు లేరు, నచ్చింది చేయలేకపోయాం, ఒంటరిగా మిగిలిపోయామనే భావనే అత్యంత బాధాకరం. అది రావద్దంటే చేసే పనిని, చుట్టూ ఉన్నవారిని ప్రేమించాలి, ఓపిగ్గా ఉండాలి. పెద్దదానిగా నేను నీకు చెప్పే పాఠమేది అని ముగించింది. చాలాసార్లు పెద్దవాళ్ల సలహాలను పెడచెవిన పెడతాం. జీవితంలో వాళ్ళు విజేతలు అయ్యుండకపోవచ్చు, కానీ వాళ్ళ వైఫల్యాలు మాత్రం మనకు పాఠాలే. ఆ పాఠాలు తర్వాత తరాలకు అందిస్తున్నామా మరి?